ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యము విజ్ఞాపన ప్రార్థనలో భాగంగా ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరచుకుందాము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ప్రభువును మహిమపరచుకుందాము. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మరొక మారు చదువుకుందాము. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు మనకు సహకారిగా ఉంటాడు. ఆయన మన పక్షము వహించాడు. చాలాసార్లు దేవుడు మన పక్షాన ఉన్నాడా అని మన జీవితాల్లో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి చాలాసార్లు మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల పక్షాన ఉండాలనే కోరుకున్నాడు. ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం పరిశీలిస్తే కొన్నిసార్లు శత్రువులు వారిపైకి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి తన ప్రజలకు మేలు చేశాడు. ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మార్గం మధ్యలో అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచ్చారు. ఆ పరిస్థితి ఇశ్రాయేలీయులకు కొత్త అనుభవం. అంతవరకు కూడా ఇశ్రాయేలీయులకు యుద్ధంలో పాల్గొన్న అనుభవం కానీ యుద్ధాన్ని ఎదుర్కొన్న పరిస్థితులు కానీ వారికి లేవు. కానీ అమాలేకీయులు అకస్మాత్తుగా దాడి చేసి యుద్ధ వాతావరణాన్ని కల్పించిన పరిస్థితులలో ఇశ్రాయేలీయులు తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ విధంగా ఒక భయంకరమైనటువంటి కొత్త పరిస్థితిని వారు పొందుకున్నప్పుడు దేవుడు వారి పక్షమున నిలిచాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేయడం మనం గమనించాలి. యెహోషువ యుద్ధంలో పాల్గొని పోరాడుతున్నాడు. మోషే కొండ మీదకి ఎక్కి తన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించగా దేవుడు వారి పక్షమున నిలిచి వారికి విజయాన్ని ఇవ్వటం మనం పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండంలో మనం గమనించాలి. దేవుడు తన ప్రజల పక్షమున నిలిచి తన ప్రజలకు విజయాన్ని అందించాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నడూ ఎదుర్కొనని ఒక సమస్య నిన్ను చుట్టుముట్టిందా? అది నీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యనా, లేదా నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమస్యనా, లేదా నీ శత్రువులు నీ మీద మాటలతో చేతలతో చేస్తున్న దాడుల గూర్చిన సమస్యనా? అది ఏది అయినా కావచ్చు. వెంటనే మోకాలు వేసి ప్రార్థించు. ఆ పరలోకపు తండ్రి శరణు కోరుకో. ఆయనే మన దాగుచోటు, మన ఆశ్రయదుర్గము, మన యెహోవా మాత్రమే. ఇశ్రాయేలీయుల దేవుడు నీవు మొరపెట్టగా నీ పక్షమున చేరి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా పక్షమున దేవుడు ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథంలో ఒక మాటని మనం గమనించాలి. దేవుడు తన మంద కాపరులకు సహకారి అయ్యి సముద్రమును తెరచి వారిని పోనిచ్చినవాడు అనే మాట మనం యెషయా గ్రంథంలో చూస్తూనే ఉన్నాము. మరొక ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు యెషయా గ్రంథంలో ఉన్న ఈ మాటను మరొక మనం ధ్యానించుకుందాం. దేవుడు తన మంద కాపరులకు సహకారి అయ్యి సముద్రమును తెరచి వారిని పోనిచ్చినవాడు అనే మాట మనం గమనించాలి. ఈ విధంగా తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సహకారిగా ఉండి వారిని నడిపించిన దేవుడు మన యెహోవా వారు. నీకు నాకు మన అందరికీ కూడా సహకారి అయి ఉన్నాడు. మనం ఆయన శరణు జొచ్చినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండి మనల్ని గెలిపించువాడు మన ప్రభువు అయిన యెహోవా వారు. కనుక ఈరోజు అంతా దేవుని బిడ్డలందరూ ఈ వాక్యాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి మరి ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో దేవా నా తండ్రి యెహోవా, మీకు వందనాలు తండ్రి. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మీరు మా పక్షము వహించి మాకు సహకారి అయి ఉన్నారు తండ్రి.
మా శత్రువుల విషయమైన మా కోరిక నెరవేరుట మేము చూచెదమని విశ్వాసంతో మేము ఉన్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి మేము ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్పంపులు పొందుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దర్శించండి ప్రభువా. మీరు మా పక్షమున నిలిచి ఉన్నారని మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటుండగా మా యొక్క జీవన ప్రయాణంలో అనేక శోధనలు, అనేక వేదనలు, అనేక ఇరుకులు, ఇబ్బందుల గుండా మేము ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు నా దేవా, నా తండ్రి, మీరు మా పక్షము వహించి మీరు మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగుతాం ప్రభువా. ఇదిగో తండ్రి యేసయ్య, ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నటువంటి అకస్మాత్తుగా వచ్చిన యుద్ధ వాతావరణాన్ని ఏ విధంగా వారు ఎదుర్కొని విజయం సాధించారో, వారి పక్షమున మీరు నిలిచి ఏ విధంగా విజయం వారికి అందించారో, మా పక్షమున కూడా మీరు నిలిచండి ప్రభువా. మాకు అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి సమస్య పైన మాకు విజయాన్ని అందించండి తండ్రి. ప్రతి అకస్మాత్తుగా దాడి చేసే ప్రతి సందర్భం పైన, ప్రతి సంఘటన పైన మీరు మాకు విజయాన్ని అందించండి ప్రభువా, నడిపించండి ప్రభువా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని దర్శించండి. ప్రతి కుమారుడిని, కుమార్తెని, మా తల్లిదండ్రులని, మాలో చిన్నలని, పెద్దలని, మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి విశ్వాసిని, మీ స్వార్థ ప్రకటిస్తున్న ప్రతి స్వార్థికుడిని, మిషనరీస్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మమ్ములను మీ కృపలో భద్రపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.